ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎవరైతే ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ .com సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ చేస్తున్నారో ప్రీవియస్ ఎంప్లాయీస్ అంటే యాక్చువల్గా ఈ కంపెనీ వచ్చి మనకి 2016 నుంచి స్టార్ట్ చేశారు. సో మనకి 2016 నుంచి స్టార్ట్ చేసిన ఎంప్లాయీస్లో ప్రీవియస్లో ఎవరైనా సరే వ్యాలిడిటీ బేస్ మీద వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ కంపెనీలో ఎవరికైతే వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయిందో వాళ్ళకి పేమెంట్స్ అయితే ఇస్తున్నారు. అది లేటెస్ట్ న్యూస్లో అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ నైబర్స్ కానీ ఎవరైనా సరే ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ .com సైట్లో ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తుంటే కనుక ప్రీవియస్లో వాళ్ళ వ్యాలిడిటీ అమౌంట్ అంటే యాక్చువల్గా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వ్యాలిడిటీలో 450 కన్నా అబోవ్ ఉంటే కనుక మంత్లీ 2 times పేఅవుట్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అదే రకంగా మనకి ఈరోజు మన వ్యాలిడిటీలో 450 కన్నా అబోవ్ ఉండి మన ప్లాన్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోతే కనుక పేమెంట్స్ ఇస్తున్నారు. ఆ పేమెంట్స్ ఎలాగ ఇస్తున్నారు ఏంటన్నది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నేను ఒక మెంబర్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఒక ఎంప్లాయ్ ఐడి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ లేటెస్ట్ న్యూస్ చూడండి. ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో నోటీస్ అని చెప్పి ప్లాన్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ పేఅవుట్స్ ఈస్ రన్నింగ్, కాంటాక్ట్ అవర్ కస్టమర్ కేర్ శ్రీరామ్ అని చెప్పి మనకి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయింది ఇక్కడ చూడండి ప్లాన్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయిన పేఅవుట్స్ అయితే కావాలనుకుంటున్నారో ఒకసారి ఆ కస్టమర్ కేర్ నెంబర్కి ఇన్ టైంలో కాల్ చేసి మీ పేరు, మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు, మీరు తీసుకున్న ప్లాను, అలాగే మీరు ఏ ప్యాకేజ్ అయితే తీసుకున్నారో ఆ ప్యాకేజ్ మెన్షన్ చేస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్, నామినీ నేమ్ చెప్తే కనుక వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇవ్వడం కానీ లేదంటే డైరెక్ట్ మీకు పేమెంట్స్ రిక్వెస్ట్ తీసుకోవడం కానీ జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదొకసారి మీరు చూడండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి. వాళ్ళ ప్రొఫైల్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతేనే మనకి పేమెంట్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఈ ఎంప్లాయ్ చూసుకుంటే కనుక యాక్చువల్గా తిని తీసుకుని వచ్చి ప్లాటినం ప్యాకేజ్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిని వ్యాలిడ్ రిపోర్ట్ ఇక్కడ మనకి ఎంప్లాయ్ ప్లాన్ ఈ రకంగా ఉంటుంది. అంటే కొత్తగా చూసుకోవడానికి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ అయితే చేయండి. ఈ ఊరి దాంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అయితే ప్యానల్ ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ వ్యాలిడ్ రిపోర్ట్ క్లిక్ చేస్తే కనుక వాళ్ళు ఎంత ఎర్న్ చేసుకున్నారో అమౌంట్ అనేది క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ చూసుకుంటే కనుక దాంట్లో 15,000 రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నాడు. అంటే టోటల్గా మన వ్యాలిడిటీ ప్లాన్ వచ్చి 15,000 అబౌవ్ ఎర్న్ చేసుకున్నారు. సో ఈ 15,000లో ఇంకా తిన వ్యాలిడిటీలో ఇంకా 1,230 రూపీస్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. సో ప్రజెంట్ అంటే ఈ రోజు 29th జూన్ పేమెంట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక పేమెంట్ రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా ఎలా పెట్టుకున్నారంటే కనుక ఇక్కడ చూడండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ యూజ్ చేసుకుని ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ పే నేమ్, అకౌంట్ మొత్తం మీ ప్రొఫైల్లో ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారు కదా మీరు జాయినింగ్ టైప్లోని అక్కడ ఏదైతే ప్రొఫైల్లో బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీరు అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ కానీ ఏదైతే ఇచ్చారో ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఇక్కడ చాలా మంది డౌట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నారు కదా, నా మెంబర్ లాగిన్ పాస్వర్డ్ ఎంప్లాయ్ ఐడి పాస్వర్డ్తో నేను లాగిన్ చేసేచ్చా అన్న అలా చేయకూడదు. ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎలాగ వస్తుందంటే కనుక మనకి ఇక్కడ జనరేట్ వ్యాలిడ్ పాస్వర్డ్ అని ఒక కాలం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జనరేట్ వ్యాలిడ్ పాస్వర్డ్ క్లిక్ చేసుకుంటే కనుక ఇన్ టైంలో అంటే మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 5:30 మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది సెండ్ చేస్తారు. ఆ ఓటీపీని ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్లోకి వచ్చి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ ఓటీపీ కనుక ఇన్వాలిడ్ అయితే కనుక పేమెంట్ అయితే రాదు. సో మీరు ఏది పడితే టైప్ చేయకుండా ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే కనుక కింద కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేసి ఒకసారి సార్ నాకు నా ప్రొఫైల్ డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్తాను, ఒకసారి నాకు జనరేట్ వ్యాలిడ్ పాస్వర్డ్ రావట్లేదు ఒకసారి పంపించమంటే పంపించేస్తారు ఫ్రెండ్స్. అలా బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకున్నాడు తను. యాక్చువల్గా తన పేమెంట్ రిక్వెస్ట్ వచ్చి 26th జూన్ అయితే పెట్టారు. ఒక పేమెంట్ రిక్వెస్ట్ చేశారు. అది ఈరోజు 29th అప్రూవల్ చేశారనమాట. 29th అప్రూవల్ చేసిన తర్వాత తన వ్యాలిడ్ చూసుకుంటే కనుక బ్యాలెన్స్ వచ్చి మనకి ఇక్కడ చూడండి వ్యాలిడ్ రిపోర్ట్ క్లిక్ చేసుకుంటే కనుక తన వ్యాలెట్లో ప్రజెంట్ వచ్చి ఇంకా 1,230 రూపీస్ ఉంది. ఈ రోజు అయితే 29th జూన్ అయితే కనుక ఒక 2,000 అంటే 1,800 విత్ నెఫ్ ఛార్జ్ 2,000 రూపీస్ అయితే అయింది. బట్ తన వ్యాలిడిటీ అయిపోయి 28th May 2024 అంటే లాస్ట్ మంత్ తను వ్యాలిడిటీ అయిపోయింది. ఈ రోజు తను ఎమర్జెన్సీ పేమెంట్స్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు అనమాట. ప్లాన్ వ్యాలిడిటీ అయిపోయిందానికి పెట్టుకున్నారు. ఇంకా 1,230 రూపీస్ ఉంది. ఇది జనరల్ పేమెంట్స్లో పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనకి లేటెస్ట్ న్యూస్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. జనరల్ పేమెంట్స్ అంటే కాకుండా ప్లాన్ వ్యాలిడిటీ పేమెంట్స్ ఇస్తున్నారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ పేమెంట్లో ఈ 1,200 కూడా తను పెట్టుకునే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద అయితే కామెంట్స్ చేయండి. దీంతోపాటు నేను ఇంకొక ఐడి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒకసారి చూడండి. సో నేను ఇంకొక ఐడి అన్నది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి మనకి తిను వచ్చి మనకి తిను కూడా ప్లాటినం డేటా అంటే ప్లాటినం ప్యాకేజ్ తీసుకున్నారు. యాక్చువల్గా తిను వ్యాలిడ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఎంత ఉందంటే ప్రజెంట్ వ్యాలిడ్ రిపోర్ట్లో
జీరో ఉంది. అంటే యాక్చువల్గా చూడండి 29th జూన్ అంటే ఈరోజు పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఎక్కడ మనకి కస్టమర్కి నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఎంప్లాయ్ అంటే పేమెంట్ రిక్వెస్ట్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ కాల్ చేసి పేమెంట్ పెట్టుకుంటే కనుక విత్ ఇన్ 2 hours నుంచి 2 days మధ్యలో మనకి మన వ్యాలెట్లోని అమౌంట్ డైరెక్ట్ మన అకౌంట్కి అయితే పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి తన వ్యాలెట్లో 0 బ్యాలెన్స్. అంటే యాక్చువల్గా దాంట్లో May 8th వ్యాలిడిటీ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే జూన్ నెల 29th ఈ పేమెంట్ రిక్వెస్ట్ అనేది క్లియరెన్స్ చేసుకున్నాను అనమాట. అంటే దీనికి ఏదైతే 657 రూపీస్ బ్యాలెన్స్ పెండింగ్ అయితే ఉందో ఆ 657 రూపీస్ కూడా వ్యాలిడ్లో పంపించి దీని టోటల్ బ్యాలెన్స్ వచ్చి జీరో చేశారు. సో ఈ రకంగా ఎవరికైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ చేద్దాం అనుకుంటే కనుక ఒకసారి ఈ సైట్ లాగౌట్ చేసి ఇస్తున్నాను. మీరు గూగుల్కి వెళ్ళి ఒకసారి euri-online-jobs.com సైట్ ఓపెన్ చేసి ఇక్కడ అవైలబుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. సో దీంట్లో మీకు ఏ ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని బాగా లాస్ట్కి వస్తే కనుక మీకు ఒక పే స్కేల్ కనిపిస్తుంది. ఈ పే స్కేల్లో మీకు నచ్చిన ప్యాకేజ్, మీ కమిట్మెంట్, మీ టార్గెట్ని పెట్టుకుని మీరు ఒక జాయిన్ బటన్ క్లిక్ చేస్తే ఒక అప్లికేషన్ అయితే వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకుని అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చాలా మంది ఏంటంటే కాల్స్ వస్తున్నాయి, నోట్ అని చెప్పి ఎవ్రీ వీక్ 3 రిఫరల్స్ అండ్ సేల్ అవుట్ మార్కెట్ కంపల్సరీ అంటున్నారు. సో ఇది యాక్చువల్గా మనకి 2016లో రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే వెబ్సైట్ డిజైనింగ్ అనేది 2016లో రన్ చేశారు. అలాగే మనకి SSL సింబల్ కూడా మనకి రావడం జరిగింది. సో ఇలాంటి టైంలో మనకి ఏంటంటే ఇది యాక్చువల్గా లాస్ట్ అంటే బిఫోర్లో మనకి 2016 ఇయర్లో ఈ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది ఉండేది. ఇప్పుడైతే అలాంటి ప్రోగ్రామ్ ఏం లేదు. మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. మీ వర్క్ మీరు హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎవరికి కంపెనీ కోసం చెప్పక్కర్లేదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మీకు ఇన్సెంటివ్ అని చెప్పి 10 to 20% మార్జిన్ అంటే 200 నుంచి 400 కానీ 500 కానీ ఇన్సెంటివ్ ఇస్తారు. ఒకవేళ మీరు ఏదైనా మన వెబ్సైట్ కోసం ఎవరికైనా ప్రమోట్ చేసినా, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినా, ఇలాంటివి మీరు ఏమైనా చేస్తే కనుక డెఫినెట్గా మీకు ఇన్సెంటివ్ అయితే యాడ్ చేస్తారు. చెయ్యాలని కంపల్సరీ లేదు, చేస్తే ఇంకా ఎక్స్ట్రా మోర్ దెన్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ రకంగా మన అప్లికేషన్ ఫామ్ కావాలంటే కనుక ఇక్కడ euri-online-jobs.com సైట్లో జాయిన్ నా బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ ఈ రకంగా వస్తుంది. ఈ అప్లికేషన్ మొత్తం అంతా ఫిల్అప్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ 10% కండిషన్ టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఒక కస్టమర్ కేర్ నెంబరు, అలాగే మీ HR డిపార్ట్మెంట్ నెంబరు, అలాగే వాళ్ళ టైమింగ్స్ కూడా ఇస్తారు. ఆ టైమింగ్స్లో వాళ్ళకి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేయించుకోవాలి. వెరిఫై చేయించుకుని వాళ్ళు అప్రూవల్ చేస్తే కనుక మీకు డెఫినెట్గా ఒక యూజర్ ఐడి నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. సో నేను ఒక యూజర్ ఐడి నేమ్ పాస్వర్డ్ ద్వారా ఈ రకంగా లాగిన్ చేసుకున్నాను. లాగిన్ చేసిన తర్వాత మన ఎంప్లాయ్ ప్యాన్ వచ్చి ఇక్కడ హోమ్ కానీ, యాడ్ పోస్టింగ్ కానీ, సేల్ అవుట్ జాబ్, ఇలాగ వ్యాలిడ్ రిపోర్ట్, మొబైల్ రీఛార్జ్, సేల్ అవుట్ వ్యాలిడ్ రిపోర్ట్, పిన్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్, అప్గ్రేడేషన్, జనరేట్ వ్యాలిడ్ పాస్వర్డ్, పే అవుట్, సేల్ అవుట్ ట్రాన్స్ఫర్ ఫండ్స్, కాంట్రాక్టర్స్, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ప్రొఫైల్స్, లాగౌట్స్, ఇలా నెంబర్ ఆఫ్ వస్తాయన్నమాట. సో తీసుకునేది వచ్చి యాడ్ కాపీ పేస్ట్ జాబ్. సో వ్యాలిడ్లో చూసుకుంటే కనుక ఇక్కడ వ్యాలిడ్ క్లిక్ చేస్తే కనుక వ్యాలిడ్లో అమౌంట్ వచ్చి మనకి టోటల్గా 783 రూపీస్. టోటల్గా ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్చువల్ 23rd జూన్ అంటే లాస్ట్ మంత్ అయితే ఈ మంత్ 23rd అయితే ప్లాన్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయింది. స్టిల్ ఈరోజు 29th 642 రూపీస్ కూడా పంపించి క్లియర్ చేసేసారు ఫ్రెండ్స్. సో ఈ రకంగా ఏదైనా సరే ఒక ఆన్లైన్ పార్ట్ టైం జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది అంటే కనుక అది euri-online jobs అని 100% మనం ఎక్స్ప్లెయిన్ చెప్పొచ్చు. జెన్యూన్ పేమెంట్స్ వస్తాయి, జెన్యూన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అలాగే 100% సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది వెబ్సైట్ కూడా. సో మీరు ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్ చేయాలంటే కనుక ఒకసారి euri-online-jobs.com సైట్లో విజిట్ చేయండి. ఒకసారి వెబ్సైట్ మొత్తం చూడండి. మీకు నచ్చితే కనుక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఎవరైతే సిన్సియర్గా వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరికైతే మనీ నీడ్ అయితే ఉందో, ఎవరైతే హానెస్ట్గా పని చేద్దాం అనుకుంటున్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి euri-online-jobs.com గత 2016 నుంచి అయితే వెబ్సైట్ అయితే రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఆలోచించుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పార్ట్ టైం జాబ్ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలంటే కనుక డెఫినెట్గా euri-online-jobs.com సైట్లో ఫామ్ ఫిల్అప్ చేసి హ్యాపీగా వర్క్ చేసుకోండి.